నా పేరు డాక్టర్ కొట్టి చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపల్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అనవసరం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు చెప్తే అందులో ఒకటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇది చాలా ఆర్థిక భారంతో కూడినవి, అనవసరమైంది కూడా. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి కర్ణాటక ఛార్జీలను పెంచేసింది చేతగాక. అలాగే తెలంగాణ కూడా పునరాలోచనలో పడింది. ఈ ఉచితాలను ఎట్లా తగ్గియాలా, ఎట్లా తీసేయాలా, ఎట్లా మినిమైజ్ చేయాలని చెప్పేసి. అలాగే అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని పూర్తిగా దివాలా తీయించడం అవుతుంది ఈ చర్య. అసలు ఈ పథకం మహిళలందరికీ అనడం పెద్ద పొరపాటు. ఈ పథకానికి దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ పథకాన్ని ఇప్పుడున్నట్టు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నారు. ఇంకా కొంతమంది వికలాంగుల కొరకు ఏదో రాయితీలు ఇస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా రాయితీ ఇవ్వగలిగితే ఇవ్వండి. మహిళలందరికీ అనడంలో ఎక్కువగా లబ్ధి పొందేది మధ్యతరగతి ఉద్యోగులు, ఆ పైవారే తప్ప మిగతా సన్నజనానికి ఉపయోగం లేదు. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అనేక మంది మహిళా టీచర్లు కానీ, మహిళా ఉద్యోగులు కానీ సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తున్నారు. ఒక ఉదాహరణ, 100 కిలోమీటర్లకు ఆర్టీసీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఛార్జీ 120 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే రాను పాను 240 రూపాయలు అవుతుంది. ఒక ఆమె ఆ 100 కిలోమీటర్లు పోయిస్తే రోజుకు 240 రూపాయలు, అట్టా సంవత్సరానికి 200 రోజులు పోతే 48,000 రూపాయలు ఆమెకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వానికి లాస్ వస్తుంది. మరి వీరందరూ నెలకు 40,000 నుంచి 1,50,000 దాకా సంపాదించే వాళ్ళే. వీళ్ళందరికీ ఉచితం అవసరమా? అలాగే మామూలు గృహిణులు కూడా ఉచితం అనేసరికి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ విషయాలు కథలుగా మనం పక్క రాష్ట్రాల నుంచి వింటున్నాం. ఈ డబ్బులు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకో పెట్టినా లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందుతుంది. నిధులు లేక మొదలుపెట్టిన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి కేటాయించండి. అలా చేస్తే మన మాతృమూర్తులు కూడా ఏమనుకోరు. అలాగే ఈ కూటమి పెద్దలు ఈ విషయాన్ని పునరాలోచించి అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఇంకా ఇబ్బంది గురి చేయొద్దని మనవి. అలాగే 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, ఇది అనవసరమే. తల్లికి వందనములు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అంటున్నారు కదా, మళ్ళీ ఇదెందుకు, దేని కొరకు ఇస్తున్నారు ఈ 18,000 రూపాయలు? విద్య వైద్యం కోసం ఖర్చు పెట్టండి, ఫెసిలిటీస్ కల్పించండి. అనవసరమైన ఉచితాలను ప్రోత్సహించొద్దు. కష్టపడే తత్వాన్ని పెంచండి. ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అది అవసరం ప్రజలకు, అది కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు మీ నుంచి.